కాళేశ్వరం రూపశిల్పిగా చెప్పుకున్న మహానుభావుడు కాళేశ్వరం కమిషనర్ ముందు విచారణకు హాజరయ్యారు. మంత్రి పొంగులేటి అభివృద్ధి ముసుగులో కాళేశ్వరం వంకతో ఎవరు ఊహించలేనంత దోచుకున్నారు. పింక్ కలర్ వ్యవస్థను ఆర్థికంగా బలోపేతం చేయడానికే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు. కాళేశ్వరం కుంభకోణంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న అందరినీ లోతుగా విచారించి కమిషనర్ నివేదిక సిద్ధం చేస్తుంది. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి పొంగులేటి అన్నారు. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునే దాంట్లో ప్రధాన ఏజెండా రెండిట్లో వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. మూడిట్లో ఒకటి, ఇటు గోదావరి అటు కృష్ణా మీద నీరు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి. ఈ నీటిని వడేసి పట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని నా కోరిక అని ఒక దొంగ మాటలతో 7 కాదు 8 ఇంత అద్భుతంగా కట్టాను కాళేశ్వరం అని చెప్పే కాళేశ్వరంలో సుమారు 1,00,000 కోట్ల పైగా ఆ కార్యక్రమాన్ని చేపట్టి ఎవరూ ఊహించనంత తెలంగాణ ప్రజల సొమ్ముని ఆ ప్రాజెక్టు వంకతో దోచుకున్న సంగతి, దానిలో జరిగిన లోపాలు, ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాజెక్టులో ఎలా కొల్లగొట్టాలి అనే స్వార్థంతో చేసిన కార్యక్రమాలు, ఆ ప్రాజెక్టు పేరుతో ఆనాటి పింక్ కలరు వ్యవస్థని మరింత ఆర్థికంగా బలోపేతం చేయడానికి వారు పన్నిన కుట్రాలన్నిటినీ ఛేదించటం కోసం ఒక కమిషన్ని ఒక రిటైర్డ్ జడ్జి గారితో ఈ ప్రభుత్వం నియమించిన తర్వాత దానికి సంబంధించిన ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న అటు అధికారులే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, ఇతరత్ర ఎవరైనా కావచ్చు, వారందరినీ వన్ బై వన్ చాలా సుదీర్ఘంగా ప్రతి ఇంచిని ఇన్డెప్త్గా స్టడీ చేసి ఒక రిపోర్టు ఇచ్చే దాంట్లో భాగంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ కాళేశ్వరం రూపశిల్పిగా తనే చెప్పుకున్న మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావుడిని కూడా అనుకునే ఆ మహానుభావుడిని కూడా ఈరోజు కమిషన్ ముందు వెళ్ళటం జరిగింది.